నమస్తే, దిస్ ఇస్ రాధాకృష్ణ. వెల్కమ్ టు వాల్గన్ న్యూస్. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు పూర్తయ్యాయి. అంటే పోలింగ్ పూర్తయింది. ఇంకా ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి రావాల్సి ఉంది. అది కూడా 1 తారీఖున రాబోతోంది. అలాగే 4న అయితే ఫలితాలు విడుదల కాబోతున్నాయి. సో ఈ క్రమంలో ఈ ఏదైతే గ్యాప్ ఉందో, ఇప్పుడు 5వ దశ ఎన్నికల పోలింగ్ నిన్నగాక మొన్న ఐ థింక్ అది కూడా పూర్తయింది. ఈ సందర్భంతో చూస్తున్నాం. మరోవైపు ఏపీ పోలింగ్ విషయానికి వస్తే కనుక అది హెచ్చు ఎవరికి, తగ్గింది ఎవరికి, మరొకవైపు బెట్టింగ్ల జోరైతే ఖచ్చితంగా సాగుతుంది. ఏపీలో ఉన్నటువంటి ప్రముఖ దినపత్రికల్లో కూడా ఈనాడుకి అనుకూలంగా రావడానికి వెనుక కారణం ఏమిటి? ఇదంతా బెట్టింగ్ మాయాజాలమా అనేది కూడా చాలా మందికి అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో పూర్తి స్థాయి విశ్లేషణ అందించడానికి పొలిటికల్ అనలిస్ట్ అలాగే చింతా రాజశేఖర్ గారు మన స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. నమస్తే చింతా రాజశేఖర్ గారు. ఓవరాల్ గా చెప్పాలంటే కనుక పోలింగ్ పూర్తయిన అనంతరం యాక్చువల్గా గతంలో 79 పాయింట్ చిల్లర వచ్చింది. ఇప్పుడు 81 పాయింట్ దాని ఎగువ భాగాన్న ఇంచుమించుగా 2.5% ఎక్కువ పెరిగినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో టీడీపీ అంటే ఈ రోజు ఎల్లో మీడియాకి సంబంధించి అయితే ఎక్కువ పత్రికలు కావచ్చు, టెలివిజన్స్ కావచ్చు, ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో మెజారిటీ మీడియా. సో ఈ క్రమంలో ఎక్కువగా విశ్లేషించేస్తున్నటువంటి పరిస్థితి. ఈసారి ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వచ్చేస్తుంది అని. సో ఈ క్రమంలో బెట్టింగ్లు కూడా వేస్తున్నటువంటి పరిస్థితి. సో అది ఎవరికి అనుకూలం? సామాన్యులు కూడా దీనికి ఆశపడి బెట్టింగ్లు వేసి చాలా మంది 2009లో కూడా పిఆర్పిని దాన్ని అనుకూలంగా చూసుకుని కూడా చేతులు కాల్చుకున్నటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో మీరు ఏ విధంగా చూస్తారు సార్? ముందుగా ఈ బెట్టింగ్ రాయాలని బెట్టింగ్ మానుకోమని చెప్తున్నాను. ఇప్పుడు మీకు ఒక పార్టీ మీద అభిమానం ఉంటే మీరు ఆ పార్టీ మీద బెట్ కట్టి ఒక 50 లక్షలు, ₹1 కోటి ఓడిపోవడానికి సిద్ధంగా ఉంటే మీరు నేను మా పార్టీ గెలిస్తే మా పార్టీ తరఫున ఒకరిని డాక్టర్ చేస్తాను, ఫ్రీగా చదివిస్తానని చెప్పండి. మీ పార్టీ మీద అంత అభిమానం ఉంటే. అంతేగాని బెట్టింగ్లు కట్టి నష్టపోవాల్సినంత అవసరం లేదు. మీరు ఒక అభ్యర్థిని తీసుకోండి, ఫలానా ఒక డాక్టర్ చదవాలంటే 50 లక్షల నుంచి ₹1 కోటి కావాలి. అవునండి. సో నేను మా పార్టీ గెలిస్తే సంతోషంగా నేను అలాంటివి ఏమైనా చేయండి. అంటే మీరు బెట్టింగ్ వల్ల ఎవరికో ఒక లైఫ్ ఇచ్చినట్టు అది చూడండి తప్ప ఇలా బెట్టింగ్లు దానికి వ్యతిరేకంగా నేను ఎప్పుడు డెడ్ అగేన్స్ట్. ఇక విషయానికి వస్తే ఎన్నికల పోలింగ్ సరళి మనం మొత్తం చూస్తే ఆంధ్రప్రదేశ్లో 110 నియోజకవర్గాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి, 65 నియోజకవర్గాలు అర్బన్ ప్రాంతాల్లో. ఇక్కడ ఎవరిని అడిగినా సరే, చిన్న పిల్లాడిని అడిగినా సరే, వైసీపీకి పట్టు ఎక్కడ ఉంది అంటే గ్రామీణ ప్రాంతంలో అని చెప్తారు. అర్బన్, సెమీ అర్బన్లో టీడీపీ అండ్ కూటమి స్ట్రాంగ్గా ఉంది. గ్రామీణ ప్రాంతంలో వైసీపీ. అవునండి, 23 స్థానాలు కూడా టీడీపీ గెలిచింది అర్బన్ ప్రాంతాల్లోనే. ఇక ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రాంగ్గా ఉన్నారంటున్నామో అర్బన్ ప్రాంతంలో, అక్కడ ఓటింగ్ 85% జరిగింది, 85%. ఎక్కడైతే టీడీపీ స్ట్రాంగ్గా ఉందో అక్కడ 70% జరిగింది. అంటే 110 నియోజకవర్గాల్లో 85 పై చిలుకు ఓటింగ్ సరళి ఉంటే టీడీపీ ఒక 70, 72, 73 అట్లా జరిగింది. అంటే ఎక్కడైతే మీకు టీడీపీ బలంగా ఉందో అక్కడ ఓటింగ్ తక్కువ జరిగింది, ఎక్కడైతే వైసీపీ బలం ఎక్కువగా ఉందో అక్కడ ఓటింగ్ ఎక్కువ జరిగింది. అవునండి. సో మీరు ఈ ఓవరాల్గా చూస్తే నియోజకవర్గాల వారీగా 3,33,00,000 ఓట్లు జరిగినాయి. 3.33 3,33,40,000 చిల్లర ఓట్లు జరిగినాయి. సో దాంట్లో 2,03,00,000 ఓకే రూరల్ ఏరియాలో పడ్డాయి. 1,30,00,000 మాత్రమే అర్బన్ ఏరియాలో పడ్డాయి. ఈ మీరు స్ట్రాంగ్గా ఉన్న చోట 1,30,00,000లో మీకు 60%, 70% ఓటింగ్ వచ్చినా కానీ, మీకు 70% ఓటింగ్ అర్బన్లో వచ్చినా కానీ మొత్తం ఓట్లలో మీకు రూరల్లో వచ్చిందంటే 60% వస్తే చాలు వైసీపీ గెలిచింది. ఇది సింపుల్ క్యాల్కులేషన్. అది కాకుండా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బహుశా భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎప్పుడు పురుషుల ఓటింగ్ శాతం ఎక్కువ ఉంటుంది, మహిళల కంటే 1-2% పురుషులు ఎక్కువ ఓటేస్తారు. కానీ ఇక్కడ ఈసారి రివర్స్ అయింది. 5 లక్షల మంది మహిళలు పురుషుల కంటే ఎక్కువ ఓటేశారు. అంటే 5 లక్షలు అంటే ఏంటంటే 2014లో వైసీపీకి టీడీపీకి కూటమికి మధ్యలో ఉన్న గ్యాప్ 5 లక్షల ఓట్లే. సో ఆ 5 లక్షల ఓట్లు మహిళలు, అంటే మహిళలు అందరూ వేసేసారని చెప్పట్లేదు కానీ మహిళల్లో వైసీపీ బలంగా ఉంది. అంటే ఇప్పుడు కూటమి ద్వారా వస్తుంది కదండి టీడీపీ కూడా. ఐ థింక్ 5 లక్షల ఓట్లు దానిపైన ప్రభావం చూపే అవకాశం ఉంది కదా. ఎట్లా ఇప్పుడు మహిళల ఓట్లు ఎక్కువ వేశారంటే మహిళలలో మీ 55% వైసీపీకి వేసుకుని 45% మాత్రమే టీడీపీకి వేస్తే అక్కడ తెలిపోతుంది. అలాగే
మీకు అర్బన్ ప్రాంతంలో మీకు 70% ఓట్లు టీడీపీకి పడ్డాయి అనుకున్నా కానీ అవునండి. ఇక్కడ 60% పడితే చాలు వైసీపీ గెలిచిపోతుంది. ఉమ్. సో ఈక్వేషన్స్ ఇవి ప్రామాణికంగా తీసుకుంటే బలాల ప్రామాణికంగా తీసుకుంటే ఉమ్. వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. 110 నుంచి 120, 135 దాకా వెళ్ళినా ఆశ్చర్యం లేదు. కాకపోతే ఉమ్. ఇక్కడ ఓవర్ రైడింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో కూడా టీడీపీ బలంగా ఉంటే తప్ప ఉమ్. టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. సో ఇవి మనం బేసిక్ ఫ్యాక్టర్స్ అంటే మనం ఎన్నికల ముందు వరకు మనం చూస్తున్న సరళి కానీ లేకపోతే మనం మొత్తం పరిశీలిస్తే వైసీపీ ఎక్కడైతే బలంగా ఉందో అక్కడ ఓటింగ్ ఎక్కువ పడింది. ఉమ్. అలాగే వాలంటీర్ల మీద తెలుగుదేశం కానీ కూటమి కానీ చేసిన దుష్ప్రచారం, వీళ్ళు ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని వీళ్ళని మానసికంగా చాలా ఇబ్బంది పెట్టారు. ఉమ్. సో పార్టీలు తిట్టుకుంటే వాళ్ళకి పెద్ద ఇబ్బంది లేదు కానీ అవునండి. వాళ్ళ మీద పర్సనల్గా వెళ్ళేటప్పటికల్లా వాలంటీర్స్ అందరూ పర్సనల్గా తీసుకున్నారు. ఉమ్. వాళ్ళందరూ ఉమ్. వెతికి ఎక్కడెవరైతే ఓటర్లు తీసుకురాలేదో వెతికి మళ్ళీ పోలింగ్ బూత్కి తీసుకెళ్లారని సమాచారం. ఉమ్. సో ఇవన్నీ కారణం మీకు అంత భారీ పోలింగ్ అవ్వడానికి ఇది కూడా ఒక ఫ్యాక్టర్. అంటే భారీ పోలింగ్ కూడా వైఎస్ఆర్సీపీకి కలిసి వచ్చే అవకాశమే. ఎందుకంటే వాలంటీర్లు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకున్నారు. ఎక్కడైతే వైసీపీ ఓటర్ ఉన్నారో వాళ్ళని బతిమిలాడి బుద్ధికి తీసుకెళ్ళారు. సరే, ఇప్పుడు హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకుంటే సుమారు 40 లక్షలు పైబడి చాలా మంది ఓటర్లు స్వచ్ఛందంగా తరలి వెళ్ళారు. కొంతమంది పార్టీలకి వాళ్ళ యొక్క క్యాండిడేట్సే బస్సులు పంపించి మరీ తరలించుకున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మొత్తం 2 సంక్రాంతి పండుగలను జరుపుకుందా హైదరాబాద్ అంటే ఖాళీ విషయంలో అనేది కూడా సుస్పష్టంగా మనకు తెలిసింది. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే టీడీపీ కూటమి వాళ్ళు ఇది ఖచ్చితంగా మాకు అనుకూల ఓట్ బ్యాంకే, పైగా పెరిగిన 2.5% కూడా ఇది మాకు అనుకూల ఓట్ బ్యాంకే అని అంటున్నారు. 40 లక్షల్లో ఓటు అంటే 10%. ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఓట్లలో 10%. 10% ఓటు బ్యాంకులో మొత్తం 10% ఎన్ బ్లాక్గా వెళ్ళి వైసీపీకి వేస్తాం. ఇప్పుడు మా ఇంట్లో 3 వెళ్ళాం. అవును సార్. 3 ఓట్లు మేము 3 వెళ్ళి వేసాం. విజయవాడ వైసీపీకి వెళ్ళేసాం. సో మేము ప్రయాణిస్తున్న బస్సులో నన్ను చూసి వచ్చి కలిసి చేకండిచ్చి పలకరించిన వాళ్ళు 5-6 ఉన్నారు. సో వాళ్ళందరూ అంటే నన్ను వచ్చి పలకరించారు, బాగున్నారా అది ఇది అని పలకరించారంటే డెఫినెట్గా వైసీపీ ఓటర్ అయి ఉంటారు. టీడీపీ కూటమి ఓటర్ నన్ను గురుగా చూస్తారు, ఉరిమి చూస్తారు నన్ను. సో ఇవన్నీ చూసిన తర్వాత అంటే దాదాపు నన్ను గుర్తుపట్టిన వాళ్ళు ఉంటారు బస్సులో. గుర్తుపట్టిన వాళ్ళలోనే 5-6 వచ్చి పరిచయం చేశారంటే మొత్తం 40 సీట్లలో మేము 3 వాళ్ళకు 5-6 10 మంది వైసీపీకి అనుకూలంగా ఓటు వేస్తాం. సో ఒక బస్సులోనే ఎలా ఉందంటే దాదాపు అలాగే ఉంటుంది. అలాగే నేను ఒక తెలిసిన హాస్టల్ ఒకటి ఉంది, వాళ్ళ దగ్గర వాళ్ళు ఏం చేశారంటే ఎవరికి ఓటేస్తామని ఎన్నికలకు ముందు అడిగితే మేము సైకిల్కి వేస్తామని చెప్పారు. ఓహో అనుకున్నాను. అయిపోయింది. వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ కలిసి ఎవరికి వేసామంటే ఫ్యాన్కి వేసామని చెప్పారు. ఎందుకమ్మా మరి ఆ రోజు ఎలా చెప్పామంటే ఆ రోజు మా ఓనర్ గారు అక్కడ పక్కనే ఉన్నారండి, సో చెప్పాల్సిన పరిస్థితి. ఆ రోజు ఆయనే రానుకోని ఖర్చులు పెట్టుకున్నారు కదా, మేము ఫ్యాన్కి వేస్తామంటే ఆయన ఊరుకోడు కదా అని అంటే చెప్పామంట. సో అలాంటివి చాలా ఉంటాయి. అవునండి. సో ఇవన్నీ మనం సరే, ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టాక అంత నమ్మినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల విషయంలో ప్రతి పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా ఇచ్చేఉన్నటువంటి ఆయన ఫస్ట్ నమ్మారు ఆయన పథకాల మీద, ఆయన పాలన మీద. వై నాట్ 175 అన్న? ఎందుకు 110 అంటున్నారు కొంతమంది. వైసీపీ గెలుస్తోంది ఖచ్చితంగా, 110 అంటున్నారు, 120 అంటున్నారు, 130 అంటున్నారు. ఇక్కడ నేను ఈ విషయంలో మాత్రం వైసీపీతో కొద్దిగా ఆగ్రహంగా కూడా ఉన్నాను. ఏ విషయంలో సార్? ఇది జగన్మోహన్ రెడ్డి గారు నాకు నచ్చితే, నేను నచ్చితే, నా పరిపాలన నచ్చితే నాకు ఓటేయండి అన్నారు. ఆయన మేనిఫెస్టో నచ్చితే ఓటేయమన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేశారు. మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత జనాలు దాన్ని నమ్మలేదు. నమ్మకపోతే వాళ్ళు కొత్త ఎత్తుగడకి శ్రీకారం చుట్టారు. ఏంటంటే మీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు సంక్షేమ పథకాలు ఇస్తుండొచ్చు కానీ మీ భూములు లాగేసుకుంటాడని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పట్టుకొచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేయని తప్పుని చేయబోతున్నాడని భయపెట్టి ఓటర్లను భయపెట్టే క్రమంలో వాళ్ళుంటే అమరావతిలో 5 లక్షల కోట్ల అవినీతి జరిగితే అది ఎందుకు ప్రచారం చేసుకోలేకపోతున్నారు? ప్లస్ ఇంకొకటి సార్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తీసుకొచ్చింది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ నీతి ఆయోగ్. అది కూడా వీళ్ళు ఎందుకు వాయిస్ అంటే ఇక్కడ బలంగా వినిపించలేదు. అదే మరి అంటే ఇప్పుడు
కొడాలి నాని కావచ్చు, ఆర్కే రోజా కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఐ థింక్ జోగి రమేష్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఫ్రంట్ లైన్ లో ఉండి ప్రత్యర్థులను విమర్శించే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 2-3 సభల్లో మీ మోడీ అమిత్ షా పక్కన నుంచి చెప్పించండి దమ్ముంటే అని అన్నారు. కానీ అప్పటికే చాలా డీప్ గా వెళ్ళిపోయింది. నేనేమంటున్నాను, వాళ్ళు మీ మీద దుష్ప్రచారం చేశారు, మీరు వాళ్ళు చేసిన అవినీతిని ప్రచారం చేయలేకపోయారు. అవునండి. మీరు అమరావతి వేదికగా చేసిన అవినీతి ప్రచారం అమరావతి ఎందుకు అవినీతి, అది ఎలా ప్రచారం చేస్తున్నారు? ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఉంది. అవును. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంటంటే ఒక చట్టం ఉంది, ఢిల్లీ మద్యం పాలసీ ఒక చట్టం ఉంది. కరోనా టైంలో తీసుకొచ్చారు. ఆ చట్టం తీసుకొచ్చి కొత్త చట్టం తీసుకొచ్చారు. ఆ కొత్త చట్టం ద్వారా మిడ్ నైట్ కూడా డోర్ డెలివరీ చేసే చట్టం అది. అదేం చేస్తుందంటే ప్రైవేట్ వ్యక్తులకి 600 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరుస్తుంది, ప్రభుత్వ ఖజానాకి 600 కోట్లు నష్టం. అంటే ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయాన్ని మీరు ప్రైవేట్ వ్యక్తులకు బదిలీ చేయడాన్ని స్కామ్ గా పరిగణించి ఒక ఢిల్లీ ముఖ్యమంత్రిని, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీని మీరు జైల్లో పెట్టారు. అమరావతి కూడా అంతే కదా. అమరావతి రాజధాని కట్టడానికి మీరు భూమి కావాలంటే ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ఉంది, 2013 భూసేకరణ చట్టం. అవునండి. ఆ భూసేకరణ చట్టం మీరు వాడకుండా ల్యాండ్ పూలింగ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చారు. ఆ భూసేకరణ చట్టం ద్వారా మీకు 3,000 కోట్ల నుంచి 4,000 కోట్లతో ఆ మొత్తం 33,000 ఎకరాలు కొనేయచ్చు. అవునండి. అవును. కానీ మీరు దాంట్లో రైతులకి షేర్ ఇస్తున్నామని తీసుకొచ్చే దీని ద్వారా అది 5 లక్షల కోట్లు రైతులకు బదిలీ అవుతుంది. అంటే మీరు 3,000 కోట్లతో లేదా దానికి డబుల్ ఇచ్చినా కానీ 6,000, 8,000 కోట్లతో ఆ భూమి మొత్తం కొనుగోలు చేసే అవకాశం ఉన్నప్పుడు ఆ భూమి కొనుగోలు చేయకుండా దాంట్లో వచ్చే లాభాలు రైతులకి పంపిణీ చేస్తున్నారు 25%. దాని ద్వారా ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన 5 లక్షల కోట్ల రూపాయలు రైతులకు వెళ్తున్నాయి. అంటే మీరు 6,000 కోట్లు పెట్టి భూమి కొనుగోలు చేసినట్టయితే ఈ 5 లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానాకు వచ్చాయి. అంటే ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన 5 లక్షల కోట్లు మీరు రైతులకు బదిలీ చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్, అమరావతి స్కామ్ రెండు ఒకటే. దీనికంటే 1000 రెట్లు పెద్దది అది ఢిల్లీ లిక్కర్ స్కామ్. అమరావతి స్కామ్ 1000 రెట్లు పెద్ద స్కామ్ చేసినా గానీ, అంటే 600 కోట్ల స్కామ్ చేస్తేనే తిహార్ జైల్లో ఈ ముగ్గురు వేశారు కదా. మరి 5 లక్షల కోట్ల స్కామ్ చేస్తే వాళ్ళని అండమాన్ జైలేమో లేకపోతే కొత్త జైలు ఏదైనా కట్టాలేమో. మరి అది ఎందుకు ప్రచారం చేసుకోలేకపోయారు? అదే మైనస్ అనిపిస్తుంది. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్. నేను మంచి పరిపాలన ఇచ్చాను అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు కుయుక్తులు చివరి నిమిషంలో ఎలా ఉంటాయో తెలియదు. రాజశేఖర రెడ్డి గారికి తెలిసినంత బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తెలుసుకున్నారు. సో ఇప్పుడు అప్రమత్తంగా ఉంటారు. సో ఏదైనప్పటికీ అలాగే పవన్ కళ్యాణ్ కూడా మీరు ఒక 500 రూపాయలు నాకు ఇవ్వండి కార్యకర్తలు, నా కష్టార్జితం మరో 1,500 జోడించి మీకు ఇన్సూరెన్స్ కడతానని చెప్పారు. ఆయన కష్టార్జితం జోడించి కడితే తప్పులేదు. అంటే మీరు 500 ఇవ్వండి, నేను 1,500 జోడించి కడతానంటే ఏంటంటే మీకు ఒక 2,000 రూపాయల ప్రోడక్ట్ని 500కే ఇస్తున్నాను మభ్యపెట్టడం. సరే పోనీ ఈయన 1,500 జోడించాడా? మీరు 500 రూపాయలు మీ 1,500 జోడించకపోయినా ఆ 500 రూపాయల ఇన్సూరెన్స్ కంపెనీకి కడితే పర్వాలేదు. ఇప్పుడు మీరు ఏం చేశారు, మీరు 2,000 రూపాయల ప్రోడక్ట్ నేను 500కి ఇస్తున్నాను అంటే ఎవరైనా సరే టెంప్ట్ అవుతారు. టెంప్ట్ అయ్యి 500 కట్టేశారు. 500 కట్టేసిన తర్వాత ఈయన 1,500 జోడించకపోగా ఆ 500 నుంచి 350, 400 రూపాయలు తీసేసుకున్నాడు. ఇది దోపిడీ. ఇది ప్రచారం చేసుకోలేకపోయారు. అవును, ఇది ప్రచారం చేసుకోలేదు. ఇది రెండు ప్రచారం చేసుకుంటే మీకు 160, 170 సీట్లు వచ్చాయి. అవును. అంటే మీరు ప్రతిపక్షాలు చేసిన ఘోరమైన తప్పిదాలు, దోపిడీని కూడా మీరు ఎండగట్టకుండా కేవలం మీకు పాజిటివ్ ఓటు బ్యాంక్ మీద మాత్రమే, మీకున్న పాజిటివ్ ఓటు బ్యాంక్ మీద మాత్రమే మీకు నమ్మకం, అంత నమ్మకం కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రత్యర్థి వెనక నుంచి దాడి చేసే ప్రత్యర్థి ఉన్నప్పుడు, అంటే ఫేస్ టు ఫేస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఇది, నా మేనిఫెస్టో ఇది, ఏది నచ్చితే ఓటేని చంద్రబాబు నాయుడు అంటలా. అవునండి. మీ భూములు లాగేసుకుంటారని అంటున్నారు. అవును. పైగా అక్కడ జగన్ చేసిన మరో తప్పు ఏమిటంటే ఏదైతే ఆ సంబంధించిన రికార్డ్స్ ఉంటాయో దానిపైన జగన్ ఫోటో ఉండటానికి కూడా మరి కాస్త ఫోకస్ దాన్ని ఇంకా వీళ్ళ వాదనకి మరింత బలం చేకూర్చారు. ఇది 1 వీక్ లో జరిగినటువంటి ఒక మాయాజాలంగా మనం చెప్పాలి. ముందుగానే స్కెచ్ వేసుకుని ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన ఒక ఐడియా మేరకి అని అంటున్నారు. అంత తెలియదండి ఈ సబ్జెక్ట్, ఈ మ్యాటర్ అంతా వీళ్ళు పెట్టుకుంటారు. ఇది ఎప్పుడు వాడాలి అనేది ముందే పెట్టుకుంటారు.
వారం రోజుల ముందర దీన్ని వదిలితే దాన్ని కౌంటర్ చేసుకునే టైం వాళ్ళకి ఇవ్వకుండా ఉక్కిరి బిక్కిరి చేసే ఒక ఎత్తుగడ. ఇటువంటి ఎత్తుగడ కుట్ర నీతులు నక్కజిత్తులు వాడని చంద్రబాబు నాయుడు అని తెలిసినప్పుడు మీరు చంద్రబాబు నాయుడు తప్పుని ముందుగానే ఎండగట్టాలి కదా. ఆ పొరపాటు ఘోరమైన తప్పిదం వైసీపీ చేసింది. ఒకవేళ ఫలితం అటు ఇటు అయితే 90%, 99% అవ్వదు, కానీ ఒకవేళ అయితే మాత్రం 100% జగన్ ఘోరమైన తప్పు. జగన్ ఆయన దగ్గర బ్రహ్మాస్త్రాలు పెట్టుకొని దానిని అలా దాచిపెట్టుకోవడం అనేది అవసరం లేదు. మీరు వాడేసేయాలి బ్రహ్మాస్త్రం. ఎన్నికల యుద్ధం ఉన్నప్పుడు బ్రహ్మాస్త్రం వాడేసేయాలి. సార్, ఇప్పుడు నిజంగా చెప్పాలంటే పార్టీలో గతంలో క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి కొంతమంది వ్యక్తుల పేర్లు చెప్తాను మీకు. ఆర్కే రోజా కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, కొడాలి నాని కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు. అంటే వీళ్ళు ఎప్పుడు ఫ్రంట్ లైన్లో ఉండి జగన్ని డిఫెండ్ చేసే వ్యక్తులు వీళ్ళంతా కూడా. వీళ్ళు గెలిపోవటంలో ఎలా ఉంటున్నాయి సార్? ఈ నలుగురిది ఒకసారి మళ్ళీ విజయసాయి రెడ్డి అంటే వైజాగ్ కేంద్రంగా ఆయన పార్టీని నడిపించినటువంటి వ్యక్తి, అక్కడ వైజాగ్ ఎంపీగా పోటీ చేస్తారనుకున్న ఈ టైంలో ఆయన అల్లుడి పైన కొన్ని భూ కబ్జా ఆరోపణలు రావటం, ఇదేదో పార్టీకి నష్టమని భావించారు జగన్, అందుకోసమే ఆయన సొంత జిల్లా అయినటువంటి నెల్లూరు జిల్లాకి తరలించేశారనేది విజయసాయి రెడ్డి గారి పైన అలాగే ఉన్నటువంటి ఒక ప్రధానంగా వస్తున్నటువంటి మాట. ఈ 5 గురించి చెప్పండి సార్. 5 గురించి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్తున్న కొడాలి నానికి డోకలేదండి. కొడాలి నానికి దోకలేదు. వెనుగండ్ల రాము అయితే అంత పోటీ ఇవ్వలేరు. సో అది రూల్డ్ అవుట్. మీరు చెప్తున్న నగరిలో డెఫినెట్గా రోజా గారు కొద్దిగా కష్టపడాలి. ఎందుకంటే సొంత పార్టీ శ్రేణులే వైఎస్ జగన్ కి అల్టిమేటం జారీ చేశారు. మీరు రోజా గనక టికెట్ ఇస్తే గనక మేము ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని. దానికి తోడు మళ్ళీ రిజల్ట్స్ అయ్యాక ఐ థింక్ ఆ తర్వాత అనుకుంటాను ఆవిడ వాయిస్ కూడా ఇచ్చారు. సొంత పార్టీ వాళ్ళే నన్ను ఓడించే ప్రయత్నం చేశారు. అంటే ఓటమిని ముందు ఒప్పుకున్నారా? బహుశా మనం అదే అంగీకరించాలి. అది కూడా సీటు కూడా చాలా సర్వేస్ ఆ సీటు వ్యతిరేక ఫలితాలు చెప్తున్నాయి. ఇక్కడ కూడా జగన్ గారి యొక్క నిర్ణయాన్ని మీరు తప్పుపడతారా, ఏకీభవిస్తారా? జగన్ గారు ఇన్ని సర్వేలు చేశారు కదా, 50 నుంచి 64 స్థానాలు, 1 నుంచి 64 వరకు స్థానాలు మార్చినటువంటి వ్యక్తి అంబటి రాంబాబు గారి విషయంలో కావచ్చు, రోజా గారి విషయంలో కావచ్చు, ఎందుకు అంత? అంబటి రాంబాబు గారి విషయంలో ఫలితం అనుకూలంగానే వస్తుంది అనుకుంటాను నేను, ప్రతికూలంగా వస్తుందని నేనైతే అనుకోవట్లేదు. రోజా గారి విషయంలో డెఫినెట్గా ప్రతికూలమే. అంటే ఇప్పుడు అంతకు రోజా గారిని మించిన అభ్యర్థి అక్కడ దొరకకపోయి ఉండొచ్చు. సో మరి లోకల్ ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి? అక్కడ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఒక ఆవిడ ఉన్నారు. గతంలో 2019లో ఆవిడే రోజా గారిని ప్రోత్సహించి గెలిపించినటువంటి వ్యక్తిగా ఆవిడ గురించి చెప్తూ ఉంటారు. సో ఆవిడ గెలిచిన తర్వాత, రోజా గెలిచిన తర్వాత అక్కడ వాళ్ళిద్దరి మధ్య వచ్చింది అనేది కూడా కొంచెం అక్కడ నియోజకవర్గంగా తెలుస్తుంది. ప్రతి నియోజకవర్గంలో నంబర్ 1, నంబర్ 2 మధ్యలో ఆధిపత్య పోరు, కానీ ఈసారి వచ్చేసారి నాకు అవకాశం వస్తుంది అనేది డెఫినెట్ గా ఉంటుంది. అసంతృప్తులు ఉంటారు. సో రోజా గారి దగ్గర మాత్రం ఇంకా వేరే ఆప్షన్ లేకపోతే సో అది 50-50 ఛాన్సెస్ గా మనం చెప్పుకోవచ్చు. ఇంకా అంబటి రాంబాబు గారి విషయం డెఫినెట్ గా సత్యంగా గెలుస్తున్నారని 600 ఓట్లు 700 ఓట్లు మెజారిటీతో వస్తున్నారు. అంటే చాలా 700 అనేది ఇంకా ఇప్పుడు ఆయన బయటకు వచ్చిన తర్వాత ఐ థింక్ అక్కడ ఆయన బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, ప్రస్తుత టీడీపీ నేత ఆయన కాపు నేత కన్నా లక్ష్మీనారాయణ కదా ఆయన అపోనెంట్. ఆయనకి వెళ్ళడానికి మార్గం సుగమం చేసేస్తున్నారు. కనీసం చెక్ చేసుకోవడానికి పోలింగ్ బూత్లోకి కనీసం నాకు వెళ్ళేటప్పటికి ఇక్కడ పోలీసులు, ఇక్కడ అధికార యంత్రాంగం కూడా నన్ను అడ్డుపడుతోంది. అక్కడ ఎస్పీని మార్చారు, మీరు గమనించాల్సింది. ఎస్పీని మార్చారు. ఎస్పీ రికమెండేషన్ చేసింది కూడా పురంధరేశ్వర్ అని చెప్తున్నారు. ఎక్కడెక్కడైతే ఎస్పీలు మార్చారో అక్కడ అల్లారులు జరిగినాయి. సో ఎక్కడెక్కడ అంటే ఇది నసరావుపేట అండ్ గుంటూరు ఎప్పుడు టీడీపీ పై చేయి ఉండే నియోజకవర్గాలు కాబట్టి అక్కడ మరి ఎస్పీలు కూడా మార్చారంటే దాన్ని బట్టి సార్ ఒక విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. పోలింగ్ సమయం దగ్గరకు వచ్చిన తర్వాత అధికార యంత్రాంగం అలాగే ఈసీ వన్ సైడ్ కి వెళ్ళిపోయింది. అధికార ప్రభుత్వానికి ఎక్కడ కూడా పక్షం లేదనేది మీరు ఇప్పుడు చెప్తున్నట్టుగా బీజేపీ పురంధేశ్వరి కొంచెం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మార్పులు చేర్పులు చేశారని. అంటే ఆ పార్టీ యొక్క అంటే స్వతంత్రంగా తీసుకునే ఒక సంస్థలు ఇవన్నీ కూడా ఈసీ కానీ సిబిఐ కానీ ఇవన్నీ కూడా. ఇక్కడ తెలంగాణలో రైతులకి సబ్సిడీకి సంక్షేమ పథకం డబ్బులు రిలీజ్ చేశారు. అదే ఆంధ్రప్రదేశ్లో దాదాపు 4-5 పథకాలకి దాదాపు 14,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తానంటే ఎన్నికల కమిషన్ ఒప్పుకోలేదు. హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు 10వ తారీఖు సాయంత్రం లోపల రిలీజ్ చేయమంటే 9వ తారీఖు సాయంత్రం ఇచ్చింది జడ్జిమెంట్. రేపు సాయంత్రం లోపల మీరు రిలీజ్ చేసుకోండి, రేపు సాయంత్రం లోపల రిలీజ్ చేయకపోతే ఎన్నికలు అయిన తర్వాత రిలీజ్ చేయండి. 10వ తారీఖు రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తే దాన్ని మళ్ళీ అడ్డుకుంది.
అంటే దీన్ని బట్టి కేబినెట్ సమావేశాన్ని అడ్డుకుంది. రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశాన్ని తెలంగాణ కదా ఆంధ్రాలో. అవునండి, అవును. సో మీరు తెలంగాణలో బీజేపీకి బద్ద వ్యతిరేకమైన కాంగ్రెస్ ప్రభుత్వంలోనేమో సంక్షేమ పథకాలు విడుదలవుతాయి, తటస్థంగా ఉన్న పార్టీకేమో మీరు అడ్డుకుంటున్నారు. సో ఈసీ ఎవరి ఆదేశాల మేరకు, ఎవరి కనసైగ మేరకు, సో మరి ఇంతకంటే పక్షపాతం ఏముంది? సో ఈసీ అనేది ప్రస్తుతం అయితే ఈసీ అంటే ఈసీ అయితే వచ్చి ఓట్లు వేయించలేదు కదా. ఈసీ అయితే కొన్ని చోట్ల కొన్ని అడ్డంకులు ఏమన్నా పెట్టగలదేమో, కానీ ఒక వ్యక్తి పరుగు పందంలో ఉన్నప్పుడు బీజేపీని మార్చే ఒక శక్తిగా ఉందేమో తప్ప ఒక సిఎస్ జవహర్ రెడ్డిని మార్చలేకపోయింది అనేది కొంచెం. సిఎస్ జవహర్ రెడ్డిని మార్చాలంటే దానికి సరైన ఇది ఇవ్వాలి మీరు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ బట్టి కొన్ని చేశారు. అంటే ఒక వ్యక్తి పరిగెడుతుంటే ఆయన జగన్ మనిషిగా ఉన్నారు సిఎస్ జవహర్ రెడ్డి, మరి డీజీపీ కూడా అలాగే ఉంటారు కదా, ఆయన అపాయింట్ చేసినారు. సో అలా ఉండదు. చాలా ట్రై చేశారు, జవహర్ రెడ్డి గారిని కూడా మార్చడానికి ప్రయత్నాలు చేశారు, కానీ అది సఫలీకృతం కాలేదు. కాకపోతే ఎన్నికల కమిషన్ మాత్రం ఏకపక్షంగా వ్యవహరించిందని ఖచ్చితంగా చెప్పదు. అలాగే ఇందాక మనం ఇద్దరు పేర్లు అయితే అంబటి రాంబాబు, రోజా విషయంలో తేల్చేస్తాం. అలాగే మీరు కొడాల నాయన కూడా విజయసాయి రెడ్డి గారు అక్కడ మార్చడానికి కారణం ఏంటంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అక్కడ సరైన అపోనెంట్ కావాలి. సో డెఫినెట్ గా విజయసాయి రెడ్డి గారి నుంచి వేరే మనకి ఎవరు దొరకలేదు. సో వైజాగ్ లో ఉన్నటువంటి ఆరోపణలు ఆయనపై ఎటువంటి ప్రభావం చూపవా? నెల్లూరు ఆయన సొంత గడ్డ కదా విజయసాయి రెడ్డి గారిది. అంటే ఈయన కంటే మంచి గ్రాఫ్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిగా ఉంది. ఒక ఇండస్ట్రియలిస్ట్ గా ఆయన భార్య ప్రశాంతికి కూడా ఒక మంచి వేవ్ ఉంది. కొవ్వూరు ఆయన కూడా ఆమె కూడా గెలవబోతున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా కూడా గెలవబోతున్నారు. చాలా ఇవన్నీ ఏంటంటే ప్రధానంగా ఉన్నటువంటి ఒక మేజర్ మీడియా ఎల్లో మీడియా ఉందని చెప్పక తప్పదు. అంటే చంద్రబాబు గారు ఇప్పుడు 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత 4 రోజుల్లో రిజల్ట్స్ వస్తాయి అనగా ఈనాడు హెడ్డింగ్ లో ఫస్ట్ పేజ్ లో రాసిన వార్త ఏంటంటే మేము 150 సీట్లు గెలవబోతున్నాం తెలుగుదేశం. 2004లో రాజశేఖర రెడ్డి గారి ప్రభంజనం అప్పుడు కూడా మేము గెలవబోతున్నాం అన్నారు. 2009లో 2009లో మహాకూటమి ఎన్నికలు అయిపోగానే ఫలితాలు రాకముందరే అప్పటి చీఫ్ సెక్రటరీ అప్పుడు డీజీపీ వెళ్ళి పుష్పగుచ్చాలు తీసుకుని వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. సో ఇవన్నీ ఒక మైండ్ గేమ్ అన్నమాట, ఒక ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి. ఇవన్నీ ఎట్టి పరిస్థితుల్లో నాకు తెలిసి ఆ స్థాయిలో ఫలితాలు అయితే తెలుగుదేశం రావడం. తెలుగుదేశమే చెప్తుంది మేము 91, 92 సీట్లు గెలుస్తామని. వైసీపీ ఏమో జగన్మోహన్ రెడ్డి గారి మాటలు పక్కన పెడితే కూడా లోపల 120 to 130 వైసీపీ మాట్లాడుతున్నారు. సో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో 90లో 100లో లేరు వాళ్ళు. వైసీపీ 120, 130 ఆ స్థాయిలో ఉన్నారు. 100, 120 పైనే ఉన్నారు వాళ్ళు. మనం ఇంకో 10 తగ్గించి మనం 110 వేసుకుంటున్నాం, కానీ వాళ్ళు 120, 135 మధ్యలో ఉన్నారు. అనిల్ కుమార్ యాదవ్ పరిస్థితి ఏంటి సార్? నర్సరావుపేటలో గెలవచ్చు. అంటే అక్కడ యాదవ్ ఓట్స్ ఎక్కువ ఉన్నాయి. కొద్దిగా ముందు నిర్ణయం ఒక 2 నెలల ముందు చెప్పింటే బహుశా మంచిగా గ్రౌండ్ లెవెల్ వర్కింగ్ బాగా చేసుకునే అవకాశం. సార్ జిల్లాల వారీగా చూసుకుంటే ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో 34 స్థానాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద ఓటు బ్యాంక్ గా ఆయన రాయలసీమ 4 జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర 3 జిల్లాలు కూడా ఆయన ప్రధానంగా బలంగా నమ్ముతున్నటువంటి వ్యక్తి ఆయన. సో ఈ క్రమంలో 34లో ఎన్ని స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? ఇక్కడ ఉత్తరాంధ్రలో ఉద్దానం అనే ఒక సమస్యకి, దశాబ్దాల సమస్యకి, వాళ్ళ తాగునీటి సమస్యని ఆయన దాదాపు 700 కోట్లు ఖర్చు పెట్టి 300 కిలోమీటర్ల నుంచి వైఎస్ఆర్ సుజలధార ఇంటింటికి స్వచ్ఛమైన నీరు ఇచ్చారు. ప్రజలు దానిని కూడా మర్చిపోతారని నేనైతే అనుకోవట్లేదు. అవునండి. మళ్ళీ 82 కోట్లతో రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. సో ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఇంకా టీడీపీ ఏం చేసింది? 2000 రూపాయలు స్టైఫండ్ ఇచ్చింది. స్టైఫండ్ ఇస్తే రోగం పోదు కదా. అంటే రోగం ఇంకపై ఎవరికి రాకుండా శాశ్వత పరిష్కారం చూపిన జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తారా, లేకపోతే ఎవరికి వేస్తారా? ఉద్దానం ఆ కిడ్నీ ఎఫెక్ట్, ఆ కిడ్నీకి సంబంధించి సాగునీటి పథకాలు కావచ్చు, ఈ హాస్పిటల్ కావచ్చు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏ జిల్లాల మీద ప్రభావితం ఎక్కువ? విజయనగరం జిల్లా ఆ కిడ్నీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నా లేకపోయినా 9లో 9. అంటే గతంలో రిజల్ట్స్ మళ్ళీ దాదాపు రిజల్ట్ క్లీన్ స్వీప్ అండి. బొత్స గారు మహా అయితే ఒక సీట్ ఏదో అటు ఇటుగా. ఇక్కడ కూడా 10 సీట్లలో, శ్రీకాకుళం జిల్లా 10 సీట్లలో 6 నుంచి 7 స్థానాలు వైసీపీ శ్రీకాకుళంలో. ఎందుకంటే నేను ఒక విషయం చెప్తున్నాను, ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు జిల్లా తప్ప ఎక్కడ ఏ జిల్లాలోనూ కూటమి పై చేయి సాధించలేదు. ఉన్న సీట్లలో 1 సీటు 2 సీట్లు అయినా సరే వైసీపీ
సాధిస్తుంది ఎప్పుడు ఈ 3 జిల్లాల్లో తప్ప. ఏది ఉభయ గోదావరి జిల్లా అండ్ గుంటూరు. కృష్ణా జిల్లా కూడా వైసీపీనే పైచే సాధిస్తుంది. ఇక్కడ రాయలసీమ వచ్చే 52. సార్ కృష్ణా జిల్లాలో గతంలో అర్బన్ లో 4 స్థానాలు కూడా కోల్పోయినటువంటి వైఎస్ఆర్సీపీ మిగతా రూరల్ 11 స్థానాల్లో గెలిచినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు 15 స్థానాల్లో ఎన్ని స్థానాలు గెలిచారు? 16 కృష్ణా జిల్లా కాదండి, విశాఖ జిల్లా. విశాఖ జిల్లా సిటీ 4 పోయినాయి. సిటీ 4 పోతే ఇప్పుడు 15లో దాదాపు 9 సీట్లు గెలిచే అవకాశం. ఇది అర్బన్ ప్రాంతంలో 4 3 గెలిచే అవకాశం ఉంది. సో అక్కడ కూడా పైచే సాధించింది. ఇక్కడ ఉభయ గోదావరి గుంటూరు జిల్లా పక్కన పెడితే రాయలసీమకు వస్తే మీరు 52 స్థానాల్లో గతంలో 49 గెలిచారు. ఈసారి 40, 38 నుంచి 42 అంటున్నారు. మనం 40 వేసుకుందాం. ఎందుకు తగ్గింది సార్? ఇక్కడ యాంటీ ఇన్కంబెన్స్ అనేది ఉంటుంది. కడప జిల్లాలో కూడా ఒక సీటు కోల్పోయే అవకాశం ఉందని చెప్తున్నారు. కడప సిటీ అంటున్నారు. సో అభ్యర్థులు ఎంపిక లేకపోతే అభ్యర్థుల వ్యతిరేకత చాలా పలు కారణాలు ఉండొచ్చు. సో అంటే 151 స్థానాలు వచ్చిన తర్వాత ఆ స్థాయిలో ఏ ప్రభుత్వానికైనా సరే మళ్ళీ ఆ స్థాయిలో ఫలితాలు అయితే రావు. డెఫినెట్ గా అది కష్టం. జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అన్నారు, కానీ 175 వస్తాయి అన్న, ఎందుకు రాకూడదు అంటున్నారు. ఎందుకు రాకూడదు అనడానికి వస్తాయంటానికి చాలా తేడా ఉంది. సో అది వాళ్ళ క్యాడర్లో వాళ్ళ నాయకుల్లో బూస్టప్ చేయడానికి అంటున్నారు. సో ఇక్కడ 40 సీట్లు వస్తే 52లో 12 పోతే 28 స్థానాల లీడ్ ఉంది రాయలసీమలో 28 స్థానాలు ఇప్పటికీ లీడ్ ఉంది. మీరు ప్రకాశం నెల్లూరు వచ్చినప్పటికల్లా 22 స్థానాలు. 22 కోస్తాంధ్ర రెండు జిల్లాలు ప్రకాశం నెల్లూరులో 22, ఆ 2 జిల్లాలు కలిపి 22 స్థానాలు. అక్కడ 14 సీట్ల దాకా వస్తున్నాయి. మీరు 12 వేసుకున్నా కానీ అక్కడ ఒక 2 స్థానాలు లీడ్ వస్తుంది. సో ఇక్కడ 30 లీడ్ అయింది. గుంటూరు తీసేయండి. గుంటూరు ఎందుకు తీసేయాలి చెప్తున్నాను. అంటే కూటమి పై, అక్కడ కూటమి పై చేయి ఉంది. అంటే చాలా ఉభయ గోదావరి జిల్లాలు అంటే కాపు ఓట్ బ్యాంక్, అలాగే బీసీలు కాపులు కలిసి. గుంటూరు కూడా ఎప్పటి నుంచో వాళ్ళకి టీడీపీకి అది స్ట్రాంగ్ హోల్డ్ కదా, కంచుకోట. సో గతంలో కూడా ఎక్కువ సీట్లు సాధించింది ఆ రోజు జగన్ వేవ్లో సాధించింది, కానీ అది నిలబెట్టుకోవడం కొన్ని పొరపాట్లు కొన్ని. సో కృష్ణాలో వచ్చే అవకాశం ఉందంటే కృష్ణాలో పై చేసాది 16 స్థానాల్లో 8 నుంచి 9 స్థానాలు వస్తాయి. 8 నుంచి 9 స్థానాలు కృష్ణా జిల్లాలో కన్ఫర్మ్. మంత్రులు గెలిచే అవకాశం ఉందంటారా? ఐ థింక్ జోగి రమేష్ కావచ్చు, ఈ రోజు పెనమల గురించి ఇచ్చారు ఆయనకి. జోగి రమేష్ అలాగే పేరు నాని తనయుడు పేరు అది కొద్దిగా డౌట్ ఉంది. అవనిగడ్డ డౌట్ ఉంది. పెడన వచ్చేస్తుంది. ఇటు మా నందిగామ తిరువురు మైలవరం కొద్దిగా డౌట్ ఉంది. నందిగామ తిరువురు జగ్గపేట అవి వచ్చేస్తాయి. విజయవాడ ఈస్ట్ వెస్ట్ సెంట్రల్ ఒక డౌట్ గా ఉంది. ఈస్ట్ వెస్ట్ వచ్చేస్తాయి అంటున్నారు. ఓకే. సో ఓవరాల్ గా అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే కనుక ఎంత వైఎస్ఆర్సీపీకి అంటారు? 120 నుంచి 130 మధ్యలో. 120 నుంచి 130 మధ్యలో అవుట్ ఆఫ్ 175. కూటమికి కేవలం ఐ థింక్ 45, 35. 130 వేసుకుంటే ఇంకా 45 రావాలి. 120 వేసుకుంటే 55 రావాలి. సో అది. సో ఈ రోజు పవన్ కళ్యాణ్ గెలుస్తున్నారంటారా, వంగగీత గెలుస్తున్నారా? అది కూడా టైట్ ఫైట్ లో ఉంది. ఎవరు గెలిచినా కానీ 5,000 ఓట్లు. 5,000 ఎవరు గెలిచినా కూడా వంగగీత వర్సెస్ పవన్ కళ్యాణ్ పోటీలు. ఇక్కడ విషయం, సింపుల్ విషయం ఏంటంటే ఇక్కడ కులాలకు అతీతంగా పోలింగ్ జరిగితే, అంటే మీకు పిఠాపురంలో కాపుల ఓట్లు 90 అన్ని ఒకవైపు, మిగతా వాళ్ళందరూ ఒకవైపు అయిపోయింటే గీత గారు గెలుస్తారు. అవునండి. లేదు కులాలకు అతీతంగా గనక మీకు ఓటింగ్ జరిగింటే అదే సార్ పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం, అది మనం చెప్పలేము. సో కులాలకు పవన్ కళ్యాణ్ అక్కడ పిఠాపురంలో చాలా మంది ఏమనుకుంటారంటే పవన్ కళ్యాణ్ ఆయన సొంత ఆస్తులు అందరూ ప్రజలకు పంచేసినట్టుగానే విమర్శించలేకపోయింది. ఇప్పుడు అదే సొంత ఆస్తులు పంచే వ్యక్తి కాదురా బాబు, సొంత కార్యకర్తల దగ్గర డబ్బులు దోచుకునే వ్యక్తి అని చెప్పుకోలేకపోవడమే వైఫల్యం. అధిపతి వైఫల్యం. సో పవన్ ఈ కూటమికి సంబంధించి, అలాగే మంగళగిరిలో లోకేష్ పరిస్థితి ఏమిటి? అక్కడ మురుగుడు లావణ్య గారి పరిస్థితి ఏమిటి? అక్కడ కొద్దిగా గతంలో 5,000 ఓట్ల మెజార్టీతో ఆ రోజు ఆర్కే గెలవడం జరిగింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే 2019. ఆ రోజు ఆర్కే గెలవడంతో ఆ రోజున గంజి చిరంజీవి విపక్షంలో ఉన్నారు. మళ్ళీ వైసీపీలోకి వస్తే ఆయన టికెట్ ఆశించారు, మళ్ళీ ఇవ్వలేదు. కాబట్టి ఆయన ఎటు ఉంటారో అనేది మనం చెప్పలేము. సో బీసీ ఓటు బ్యాంక్ మా సీట్ ఇది, ఒకసారి లోకేష్ వస్తే ఇక్కడ పాతకపోతాడు అనేది ఆ ఓటర్లో కనుక ఉంటే కనుక డెఫినెట్గా లోకేష్ని ఓడించిన అవసరం లేదు. కాకపోతే
ఈ టీడీపీ క్యాడర్ మాత్రం చాలా కష్టపడ్డారు, చెమటోడ్చారని చెప్పారు. లోకేష్ గెలిచే అవకాశం ఉందని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఓకే అండి. సో టీడీపీ క్లెయిమ్ చేసినంత కాన్ఫిడెంట్ గా వైసీపీ క్లెయిమ్ చేయట్లేదు. ఓకే అండి. మంగళగిరి సీట్. కుప్పం మళ్ళీ మంగళగిరి కంటే కూడా భరత్ వర్సెస్ బాబు. సో కుప్పం మంగళగిరి గెలుస్తారా కుప్పం గెలుస్తారా అంటే కుప్పమే గెలుస్తామని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. కంపేర్ టు మంగళగిరి కుప్పంలో ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి గెలిచేది అని వాళ్ళు అంటున్నారు. చెప్పలేము. సో చంద్రబాబు ఓటమి కొంచెం ఓటమి కాదండి, మీరు 10,000 ఓట్లతో 8,000 ఓట్లతో గెలిపించి పంపించినా కానీ అంతకంటే పార్టీ అధ్యక్షుడిగా అయితే అది కొంచెం ఘోర వైఫల్యం. మీరు 2019, 2020లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల ప్రామాణికంగా తీసుకుంటే చంద్రబాబు నాయుడు ఓడిపోవాలి. యా సార్, ఇప్పుడు యాక్చువల్గా చంద్రబాబు ఆయన ఎప్పుడుకో అబ్రాడ్స్ వెళ్ళారని తెలిసింది. అది కూడా ఎవరికి చెప్పకుండా ఏంటి తెర వెనుక ఏమై ఉండొచ్చు అని కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. ఒకసారి మీ మీద అభియోగాలు ఉన్నప్పుడు మీరు ఎప్పుడైతే బెయిల్ మీద ఉన్నారో కోర్టు పర్మిషన్ తీసుకోకుండా దేశం విడిచి వెళ్ళకూడదు. మన పాస్పోర్ట్ కూడా సరెండర్ చేశారా లేదా, మనం సరెండర్ చేస్తే మరి వెళ్ళే అవకాశం లేదు. అది మనకు రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఎందుకు వెళ్ళి ఉంటారని మీ అభిప్రాయం? అది కూడా దగ్గర చేసి 1 తారీఖున ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి, 4 రిజల్ట్స్ రాబోతున్నాయి. ఇంకా 10 రోజులు ఉంది కదా, ఇవాళంతా ఇంకా 10 రోజులు ఉంది. ఏమేమి ఉండొచ్చు అని తెర వెనుక మంత్రాంగం అని జోగి రమేష్ ఏమో ఇందాకే సాక్షి వేదిక ప్రెస్ మీట్ పెట్టి మరి ఏమన్నా జోగి రమేష్ గారు ఎందుకు వెళ్ళారు, ఎవరి కోసం వెళ్ళారు, ఎవరిని కలవడానికి వెళ్ళారు? దుబాయ్ వెళ్ళారంటే పర్లేదు, దుబాయ్ వెళ్ళారని అంటున్నారు. దుబాయ్ వెళ్ళారంటే సింగపూర్ వెళ్ళినా, అమెరికా వెళ్ళినా కానీ, అక్కడనే దుబాయ్ నుంచి సింగపూర్ వెళ్ళినా కానీ కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే సింగపూర్ కన్సార్టియంతో ఈశ్వరన్ అనే వ్యక్తి అక్కడ జైల్లో ఉన్నారు. అమరావతి కేసులో కీలకమైన వ్యక్తి. సో అదేమన్నా మాట్లాడడానికి వెళ్ళారు. అమెరికా వెళ్ళినా కానీ ఈ పిఎస్ శ్రీనివాస్ చౌదరి ఉన్నారు కదా, ఆయన గురించి. సో ఇవన్నీ ఉంటాయి. మరి ఆయన ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనేది మనకు తెలియాల్సి ఉంది. అది సరే, ఇంకా 25 ఎంపీ స్థానాలు అనేవి ఇప్పుడు కూడా చాలా కీలకం. ఇప్పుడు కూడా ఒక ప్రత్యేక హోదా నినాదం వినిపించాలన్నా అది వచ్చేది కాదు, వీళ్ళు అడిగేది కాదు. అంటే ప్రత్యేక హోదా వస్తుంది. ఇప్పుడు బీజేపీ కనుక 250 అట్లా ఆగిపోతే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లాగో సరే 18-20 ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం ఉందండి. శ్రీకాకుళం ఎవరు గెలుస్తున్నారు? శ్రీకాకుళం కూడా డౌట్. అక్కడ మన ఎవరు నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు మళ్ళీ టైట్ ఉంది. హ్యాట్రిక్ కొట్టే అవకాశాలు ఉన్నాయి. హ్యాట్రిక్ కూడా ఆయన గెలుపోవడంలో కొద్దిగా సందిగ్ధంలో ఉన్నాయంటున్నారు. ఆయన కూడా అంటే యువకుడు, మంచి వాగ్దాటి. అది ఎర్రనాయుడు యొక్క వారసత్వాన్ని ఆయన బాగా పునిపుచ్చుకున్నారు. కాదని అంటాం లేదు కానీ అచ్చెన్నాయుడు కూడా టీడీపీతో వైఖరితో అసంతృప్తిగా ఉన్నారు, ఆయన కూడా అసంతృప్తిగా ఉన్నారు అనేది కూడా మనకు తెలుసు. ఇది బాబాయ్ అబ్బాయిల మధ్యనో లేకపోతే పార్టీ అధినాయకుడి మీదనో మనకు తెలియదు కానీ. ఓకే. సో విజయనగరం ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు విజయనగరం 1 సైడ్ ఉంటుంది. ఇది వైఎస్ఆర్సీపీ బొత్స. అలాగే ఇప్పుడు వైజాగ్ కేంద్రంగా మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ ఒకవైపు, బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ ఒకవైపు, మళ్ళీ ఇంకొక వ్యక్తి జేడి లక్ష్మీనారాయణ నార్త్ కదా, విశాఖపట్నం నార్త్. ఓకే, వీళ్ళిద్దరి మధ్య టఫ్ ఫైట్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఝాన్సీ గారు గెలిచే అవకాశం ఉంది. పోయినసారి 4 అర్బన్ సీట్లు పోయినా గానీ వైసీపీ గెలిచింది. ఈసారి 4 3 అర్బన్ సీట్ కూడా కలుస్తున్నాయి కాబట్టి మళ్ళీ గెలిచే అవకాశం వైసీపీ. బొత్స ఝాన్సీ అయితే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. ఇక కాకినాడ వేదికగా ఎంపీ ఎవరు గెలబోతున్నారంటారు? సునీల్ డెఫినెట్గా. ఎందుకు సింపతి వర్కౌట్ అవుతుందా? సింపతి వర్కౌట్ కాదు ఆయన మీద. ఫస్ట్ ఆఫ్ ఆల్ సునీల్ కి ఆయన మ్యాచే కాదు. ఆయన పిఠాపురం తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ పిఠాపురం అభ్యర్థిగా ఉన్నప్పుడు కూడా లోకల్ క్యాడర్ తో సరిగ్గా ఉండేవాడు కాదు. పిఠాపురంలో సరిగ్గా ఉండేవాడు కాదు. వాళ్ళకి వ్యతిరేకత ఉండేది. అవునండి. సో ఒక్క నియోజకవర్గంలో తన ఇన్ఛార్జ్ గా ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ లోనే ఆయన పైచే సాధించలేకపోతే, మీరు పవన్ కళ్యాణ్ కి వచ్చిన ఎమ్మెల్యేగా వచ్చిన సీట్లు పిఠాపురం ఓట్లును, ఎంపీగా ఆయనకు వచ్చిన ఓట్లు చూడండి 10-15 వేలు అటు పడతాయి, సునీల్కి పడతాయి. ఓకే అండి, ఖచ్చితంగా. క్రాస్ ఓటింగ్. చాలా మంది ఏమంటున్నారంటే, కొంతమంది మీలాంటి మీ బోటు వాళ్ళు ఆల్రెడీ పిఠాపురం ఎద్దుగా పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి మార్గం సుగమం అవుతుంది తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ కి. అది ప్లస్. అది 7 నియోజకవర్గాల్లో ప్రభావితం కాబోతుంది అనేది కష్టం. ఆయన మీద చాలా అభియోగాలు వచ్చాయి. ఫ్రాడ్, చీటింగ్ కేసులు, ఫ్రాడ్ కేసులు, దుబాయ్ నుంచి పారిపోయించారు, ఇవన్నీ ఎన్నికల ముందు బయటపడి. కానీ అది కూడా ప్రొజెక్ట్ చేసుకోలేకపోయారు అధికార వైఎస్ఆర్సీపీ వాళ్ళని కూడా ఉంది. ఇప్పుడు ఇలాంటి రాజకీయ విశ్లేషకులు ఐ థింక్ ఇటువంటి వేదికల మీద చెప్పేస్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో ఓటర్కి వివరించే ప్రయత్నం అయితే
అధికార పక్షం ఆ బాధ్యత తీసుకుందా, ఎవరికి అప్పచెప్పింది, ఒకవేళ అప్పచెప్పినా వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారా అనేది కూడా తెలుస్తుంది అది. రాజు మంచి ఊపు మీద ఉన్నాడు, సేనాపతి వ్యూహ రచన సరిగ్గా లేదు. సరిగ్గా లేదు. ఈజీగా 160 స్థానాలు గెలిచే అవకాశం ఉన్న ఇది మీరు ఈ దఫా 120 తగ్గించుకున్నారంటే మీరు కేవలం చంద్రబాబు నాయుడు అమరావతిలో చేసింది 5 లక్షల కోట్ల స్కామ్ అని ప్రతి ఊర్లో మీరు ప్రచారం చేసినట్టయితే 6 నెలల ముందు నుంచి నల్లేరు మీద నడక, ఇంకా వేరే అసలు ఆలోచించాల్సిన పని లేదు. ఆధారాలతో సహా రుజువు చేయగలం మనం, ఆధారాలతో సహా మనం ప్రూవ్ చేయగలం. లాస్ట్ టైం మనం చేసాం మనం. అది మీరు చేసుకోలేకపోతే ఎట్లా? ఈయన క్రియాశీలక సభ్యత్వంలో ఈయన చేసిన ఫ్రాడ్ మీరు చెప్పుకోలేకపోతే ఎట్లా? ఎంతసేపు నేను పాజిటివ్ ఓటు అంటే ఎదుటోడు తప్పులు కూడా చెప్పాలి కదా. చెప్పలేకపోతే రాజకీయ వ్యూహమే కాదు. సరే, ఇప్పుడు అమలాపురం వేదిక ఎవరు గెలవబోతున్నారు? కాకినాడ తర్వాత అమలాపురం కూడా ఏమో అంటే హరీష్ మాధుర్, అలాగే రాపాక వరప్రసాద్. వరప్రసాద్ కొద్దిగా కష్టంగానే ఉన్నట్టుంది. అవనిగడ్డ కూడా జనసేన గెలుస్తుంది అన్నారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఎందుకంటే సింహాద్రి చంద్రశేఖర్ గారు ఓ డాక్టర్. ఆయన ఏం చెప్పారంటే ఇక్కడ ఈ ఆయన 7 సెగ్మెంట్ లో ఉన్న ఎమ్మెల్యేలు ఏం చెప్పారంటే ఎమ్మెల్యే మాకేంటి, ఎంపీ మీ ఇష్టం అన్నారు. అలా ప్రచారం ఎప్పుడు చేయకూడదు. సింహాద్రి చంద్రశేఖర్ గారు, సింహాద్రి సత్యనారాయణ గారు దేవుడు మంత్రిగా ఆయన మధ్య పేరు ఉంది. సింహాద్రి సత్యనారాయణ గారు మచిలీపట్నం ఎమ్మెల్యేగా 3 పర్యాయాలు గతంలో గెలిచినటువంటి సందర్భం. ఎక్కడ ప్రభుత్వ ఖజానాకి ₹1 కూడా లాస్ కాకుండా తన జేబులోంచే ₹1 ఖర్చు పెట్టి కుటుంబ సభ్యులు తిరుమల తీసుకువెళ్ళిన ఘనత ఆయనకు ఉందంట. ఎక్కడ ఒక అధికార దుర్వినియోగాన్ని పాల్పడడం ఇదేం లేదు. మంచి ఎథిక్స్ ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి అబ్బాయి చంద్రశేఖర్ గారు. ఆయన కూడా 7 వయసు దాటేసింది సింహాద్రి చంద్రశేఖర్ గారికి. ఎందుకు బాలశౌరి పైన ఒక టఫెస్ట్ క్యాండిడేట్ ని పెట్టలేకపోయారు? టఫెస్ట్ క్యాండిడేట్ అనుకోవాలి కదా. మరి ఇక్కడ నేను ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇంత మంచితనం, ఇంత మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న కుటుంబం అండి మీది. ఈ రోజు బాలశౌరి గారితో ఫైట్ అంటే అది చిన్న విషయం కాదు. ఆయన ఖచ్చితంగా విన్నింగ్ క్యాండిడేట్ అంటున్నారు. మీరు ఎలా ప్రచారం చేసుకుంటారు? మంచిని చూసేస్తారా అని అడిగాను. అడిగితే ఉంటుందండి, ఎందుకు ఉండదు, మన అంగాన్ని గెలిపించారు కదా అప్పుడు ఆ టైంలో, అదే మంచిని చూస్తారు. లేదు వీటికి వ్యవహారాలకి తలొగ్గితే కనుక చెప్పలేదు. ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేసాడు సింహాద్రి చంద్రశేఖర్ గారు. సో మచిలీపట్నం వేదిక అది. ఇంకా రాజమండ్రి ఏంటంటారు? పురంధేశ్వరి, గూడూరు శ్రీనివాస్, మళ్ళీ మాజీ ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు, 3 ఫైట్స్ అక్కడ. అది కష్టం. రుద్రరాజు గారి కష్టం అక్కడ. అండ్ గిరిజరాజు గారు డిపాజిట్ వస్తే మహా గొప్ప. సో వాళ్ళు చెప్పుకోవడానికి ఏముందిలే కానీ. సో గుంటూరు ఓకే, అది బాగా మేబీ అది బీజేపీకి పురంధేశ్వరికి హెచ్చులాగా ఉందేమో. రాజమండ్రి లేదంటే గూడూరు శ్రీనివాసేనా? గూడూరు శ్రీనివాస్. ఓకే అండి. ఇక ఇదండి, అది అయిపోయిన తర్వాత ఏలూరు నరసాపురం విషయాల్లో. ఏలూరు కూడా ఎంపీ కొట్టేయచ్చు. నరసాపురం కొద్దిగా డౌట్గా ఉంది. నరసాపురం ఎవరు? వర్మ గారు, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. ఉమాబాల ఓడిపోయే అవకాశం దిగులో ఆల్రెడీ 1 or 2 times అక్కడ బీజేపీకి ఇచ్చారు. కూటమి కొద్దిగా బలంగా, కూటమి అభ్యర్థులు కూడా ఎమ్మెల్యేలు కూడా కొద్దిగా బలంగా ఉన్నారు. సో అదొక ఈస్ట్ వెస్ట్ గోదావరి ఎఫెక్ట్ ఆల్రెడీ ఉంటుంది, ఏళ్ళు చూపిస్తుంది. అయితే ఇక్కడ జనసేన ఓటింగ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందో చూడాల్సిన అవసరం ఉంది. చాలా మంది గ్లాసు గుర్తుంటే వేసాము, లేకపోతే వేయలేదని ఒక నానుడు ఉంది. కాపులు గ్లాసు గుర్తున్న చోట వేశారు కూటమికి, గ్లాసు గుర్తు లేకుండా సైకిల్ కానీ పువ్వు గుర్తున్న చోట వేయలేదు ఆ స్థాయిలోనే ఒక ఉంది. అంటే ట్రాన్స్ఫర్మేషన్ జరగలేదు. మరి వాళ్ళు కూడా టీడీపీ వాళ్ళు కూడా అదే చేసుకుంటారు. అదే వయసు వరుస జరుగుంటే ఒకవేళ అదే జరుగుంటే మాత్రం వై నాట్ 175 రాదులే కానీ 140 అట్లా టచ్ చేసే ఓట్ ట్రాన్స్ఫర్ జరగకపోతే. ఓట్ ట్రాన్స్ఫర్ అంటే వాళ్ళ కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యి కెమిస్ట్రీ కాదు. మీరు తీసుకెళ్ళి పెళ్లి చేయగలరు కానీ కాపురం చేయించలేరు. సో పెళ్ళి అయితే చేశారు పొత్తు పెట్టుకుని, కాపురం జరిగిందా లేదా అనేది మనకి రిజల్ట్స్ బ్యాలెట్ బాక్స్ లో తెలుస్తుంది. సరే, ఇప్పుడు కడప వేదికగా వైఎస్ షర్మిలనా వైఎస్ అవినాష్ రెడ్డినా? డౌట్ లేదు, అవినాష్ రెడ్డి. ఇంకేమన్నా అంతే అంటారా? వైఎస్ విజయం మాటలు ఎక్కడ కూడా జనాలు పట్టించుకోరా? అమెరికా నుంచి ఆవిడ వాయిస్ ఇచ్చిన బయట వైఎస్ విజయమ్మ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భార్య. రాజశేఖర్ రెడ్డి గారు అండ్ అవినాష్ రెడ్డి గారి ఫాదర్ భాస్కర్ రెడ్డి గారు సవతులు పిల్లలు.
వాళ్ళిద్దరి మధ్యలో ఒక రైవలరీ ఉంటుంది. ఉమ్, ఏ కన్న తల్లి అయినా సరే ఉమ్, కన్న బిడ్డ బాగుండాలని కోరుకుంటుంది కానీ సవతి పిల్లలు ఉమ్. బాగుండాలని కోరుకోదు. ఓకే. సో అది అంత ఆవిడ సీరియస్ అంటే విజయమ్మ గారు ఇచ్చిన వాయిస్ జగన్కి మైనస్ కాదంటారా? కొద్దిగా ఎఫెక్ట్ అయితే ఉంటుంది, కానీ ఓడించేంత ఎఫెక్ట్ అయితే ఉండదు. ఉమ్. ఓడించేంత ఎఫెక్ట్ ఉంటుంది నేనైతే అనుకోను. ఖచ్చితంగా మా కుటుంబంలో గొడవలు ఉన్నాయని చెప్పకనే చెప్పారా విజయమ్మ? ఇప్పుడు అల్లు అర్జున్ వెళ్తే ఏమైంది? అదేనండి, అది వస్తుంది. ఏ కుటుంబంలో లేవు, అది ఓటర్ని ప్రభావితం చేస్తున్న ఫ్యాక్టర్ అని నేనైతే అనుకోవట్లేదు. అనుకోవట్లేదు. ఎన్టీ రామారావుని దించేసిన చంద్రబాబు నాయుడిని నా చెల్లెలకి వ్యతిరేకంగా ఓటు వేయండి అని జగన్మోహన్ రెడ్డి చెప్పడం, నా ఆడపడుచుకి ఓటు వేయకండి వైఎస్ అవినాష్ రెడ్డికి ఓటు వేయండి అని భారతి గారు ప్రచారం చేయడం, మరోవైపు ఈ నేపథ్యంలో వైఎస్ విజయమ్మ నా కూతురికి ఓటు వేశారంటే అదే ఇప్పుడు నా భర్త అయినటువంటి వైఎస్ఆర్కి ఓటు వేసినట్టని ఆవిడ చెప్పడం. అంటే ఇప్పుడు ఏ తల్లి అయినా సరే తన బిడ్డ సొంత బిడ్డకి ప్రచారం చేస్తారా, లేకపోతే ఎవరో బిడ్డకి ప్రచారం చేస్తారా, ఎంత బంధువు అయినప్పటికీ? సార్, కూతుర్ని ఓ ప్రచారానికి పంపించి కొడుకుని ఒకవైపు ప్రచారానికి పంపించి ఆ తర్వాత ఈవిడ వైఎస్ విజయమ్మ అమెరికాకి వెళ్ళిపోవడం వెనుక ఆంతర్యం ఏమిటి? అంటే ఆమె ఈ ఇద్దరు ఘర్షణ మధ్యలో నలిగిపోకుండా ఉండడానికి కొద్దిగా రిలాక్స్, ఎందుకు మనం దూరంగా ఉంటాం అనేది ఉండే ఫలం అయితే కనుక ఆవిడకి సైలెంట్గా ఉంటే సరిపోయి వచ్చి ఓటు వేసుకుని ఉంటే సరిపోయి అని అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మళ్ళీ అక్కడి నుంచి వీడియో బయట రేపు ఇక్కడ నుంచి ఒత్తిడి ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరు చేశారని ఒత్తిడి షర్మిల చేస్తుంది. అమ్మ నాకు ఈ మాత్రం సాయం చేయవా అని కంటతడి పెట్టింది అనుకోండి. కొడుకు ముఖ్యం కదా ఆవిడకి. కొడుకు కాదు, ఇక్కడ అవినాష్ రెడ్డి మీద కదా. అవినాష్ రెడ్డి ఈక్వల్ టు అంటే భర్త యొక్క సవతి సోదరుని కొడుకు, తన భర్త యొక్క సవతి సోదరుడి కొడుకు, సొంత కూతురు. ఎవరికి తల్లి ఎటువైపు మొగ్గు చూపుతుంది? వైసీపీని ఓడించి మనం ఏం చెప్పలేదు ఆమె. పైగా ఆవిడకి ఓటు వేయమంటుంది, కడప ఎంపీగా ఓటు వేయమని చెప్తోంది షర్మిలకి. అట్ ది సేమ్ టైం దాని ఇంపాక్ట్ ఒక 7 కాన్స్టిట్యున్సీల మీద పడదా? పడదని నేను అనుకుంటున్నాను. పైగా ఆవిడ ఇప్పుడు ఏపీసీసీ చీఫ్గా ఉన్నారు షర్మిల. ఏపీసీసీ చీఫ్గా అక్కడే షర్మిల గారు ఏపీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు మీరు మీ కాంగ్రెస్ పార్టీ ఎవరి మీద పోరాడుతుంది జాతీయ స్థాయిలో? బీజేపీ పైన. బీజేపీ పైన. మీరు వచ్చి మీ అన్న మీద పోరాడితే ఎట్లా? మీరు బీజేపీ మీద పోరాడాలి కదా. మీరు బీజేపీ మీద పోరాడి నరేంద్ర మోడీ మనకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, తీరని ద్రోహం చేశాడు, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా మీరు ఎవరు కేంద్ర ప్రభుత్వ పన్నులు కట్టబాకండి, మనకు ప్రత్యేక హోదా వచ్చిన తర్వాత బకాయిలతో సహా కడదామని ఒక స్టేట్మెంట్ ఇస్తే ఎక్కువ ఓట్లు పడతాయా? లేకపోతే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఏమైంది అని చెప్తే ఎక్కువ ఓట్లు పడతాయా? ఒక పార్టీ అధ్యక్షుడు రాలిగా ఆమె ఆలోచించుకోవాలి, కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఆలోచించుకోవాలి. మీరు ప్రజల కోసం పోరాడితే మీకు ఓట్లు పడతాయి. మీ వ్యక్తిగత విద్వేషాలు తీసుకోవడానికి మీరు పార్టీని వాడుకుంటే ఓట్లు పడవు. పార్టీకి పడవు, మీకు పడవు. ఓకే సార్, ఇక్కడ వైఎస్ అవినాష్ రెడ్డిని వెంట పెట్టుకుని కడప జిల్లాలో ఆయన దిగినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి టికెట్లు కేటాయించి అక్కడ ఉన్నటువంటి 10 స్థానాల్లో. సో ఈ క్రమంలో కడపలో గ్రాఫ్ తగ్గింది అని అంటే కనుక ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పే. అది కూడా వైఎస్ అవినాష్ రెడ్డికి టికెట్ కేటాయించి తన చిన్నపిల్లవాడు తనకేమీ తెలియదు అంటూ వైఎస్ వివేక హత్య కేసు గురించి ఆయన వీళ్ళని ప్రచారం నిజంగా అది జనాల్లో అతిపెద్ద డ్యామేజ్ తెచ్చిపెడుతుందా ఆయన పైన అనేది అనిపించట్లేదు అంటారా? అంత ఇంపాక్ట్ డెఫినెట్గా ఓట్లు అయితే కొన్ని తగ్గుతాయి, మెజారిటీ కొద్దిగా తక్కువచ్చు, కానీ గెలుపుని తిరగ రాసేంత ప్రభావం అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సార్, నిజంగా కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పైన చిట్ట చివరి క్షణాల్లో అప్పటి వరకు నోరు మెదపలేనటువంటి బీజేపీ, అమిత్ షా ఐ థింక్ ఉమ్మడి చిత్తూరు జిల్లా వేదికగా, ఇటువైపు ఈయన ప్రధాని మోదీ ఇది ఒక అవినీతి సర్కార్ అంటూ తీవ్ర విమర్శలు గుప్పించడం, దీని ఏ విధంగా? 3 సభల్లో అంత ముందులో లేని ప్రభావం చివరిగా కొన్ని ప్రభావం, అంటే కొన్ని ఒత్తిళ్ళకి, అంటే పిసిసి అంటే ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ ఒత్తిడి మేరకు కానీ ఏమైనా చేసి ఉండొచ్చు. కానీ ఆ తర్వాత అమిత్ షా గారు ఆయన పర్యటన రద్దు చేసుకున్న చివరి రోజు పర్యటన, మనకి 10వ తారీఖు పర్యటన అది రద్దు చేసుకున్నారు. ఎందుకు రద్దు చేసుకున్నారు? వచ్చి మళ్ళీ విమర్శించాలి కదా. ఎందుకు రద్దు చేసుకున్నారు? అక్కడ వాస్తవం కనపడుతుంది, వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి, వాళ్ళకి గెలవట్లేదు అని, అందుకనే పెద్దగా పట్టించుకోలేదు. వాళ్ళిద్దరు అయితే ఒకవైపు అమిత్ షా కావచ్చు, ప్రధాని మోదీ కావచ్చు, ఇద్దరు కూడా ఏకపారేసినటువంటి పరిస్థితి. రెండే సభల్లో జగన్ మైనస్ అవుతుందని అంటున్నారు. బీజేపీ మీద క్రెడిబిలిటీ లేదు. మీరు ఆంధ్రప్రదేశ్ ద్రోహం చేసిన పార్టీ మీరు ఎన్ని చెప్పినా కానీ మాట్లాడలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బీజేపీ మీద క్రెడిబిలిటీ. గతంలో కంటే ఇప్పుడు మెజార్టీ సీట్లు వచ్చే అవకాశం ఉంది, రాజ్యాంగ సవరణ కూడా చేయబోతోంది బీజేపీ అని కేంద్రంలో.
అదంతా ఒట్టుమాటేనా? 272 క్రాస్ అవుతే కష్టం అని చెప్తున్నారు. ఇక్కడ 272 రాకపోతే ఎవరు చూడాలంటే ఇక్కడ వైసీపీ వైపు చూస్తే ప్రత్యేక హోదా ఇస్తేనే ఇస్తామనే పరిస్థితి రావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ దేవుడిని ప్రార్థించాలి. బీజేపీకి తక్కువ సీట్లు రావాలి, అలాగే రాష్ట్ర ఎంపీల సహకారం కోరే పరిస్థితి రావాలి అని దేవుడిని ప్రార్థిస్తే బీజేపీకి కన్నా 150 దగ్గర ఆగిపోతే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వచ్చేసినట్టే. 160 దగ్గర ఆగిపోయినా కానీ చాలు. ఓకే సార్, ఇప్పుడు ఫైనల్గా ఇదే చివరికి వచ్చాను. వైఎస్ఆర్సీపీ కనుక ఓడిపోతే తన తప్పులు ఏమిటి, తనకి యొక్క మైనస్లు ఏమిటి? కూటమి కనుక గెలిస్తే గనక ఏమిటి ప్లస్లు, దాని యొక్క మైనస్లు ఏమిటి? వైసీపీ ఓడిపోతే స్వయంకృత అపరాధం. ఓకే. అవినీతి చేసిన అంటే అమరావతి అవినీతిని కూడా ప్రచారం చేసుకోవడానికి వీసమెత్తు కూడా ఆసక్తి చూపకపోవటం అనేది ఘోరమైన తప్పిదం. ఓకే. ప్రత్యర్థి లోపాలని ఎన్నికల్లో మీ బలాబలాలు ప్రజలకు చెప్పడం కాదు, ప్రత్యర్థి లోపాలను కూడా ఎత్తి చూపాలి. కేవలం నా బలమే చూడండి, నేను చేసే మంచి చూడండి అంటే వాళ్ళు చేసిన అవినీతి చెప్పుకోకపోవడం అయితే అది పూర్తిగా వ్యూహాత్మక తప్పిదం, ఘోరమైన తప్పిదం. ఒకవేళ ఫలితాలు తారుమారైతే చారిత్రాత్మక తప్పిదం, కోలుకోలేని దెబ్బ అది. జగన్ స్వయం కృతాపరాధమే ముమ్మాటికి, దాంట్లో డౌటే లేదు. చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి, పవన్ కళ్యాణ్ చేస్తున్న అవినీతి. పవన్ కళ్యాణ్కి ఉన్న ఏకైక బలం ఏంటంటే సొంత డబ్బు ప్రజలకి దానం చేశాడు. దాన్ని మీరు తిప్పుకొట్టలేకపోయారు. ఆధారాలతో సహా మీ దగ్గర ఆధారాలు ఉన్నా కానీ మీరు తిప్పుకొట్టలేకపోయారు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీ భూములు లాక్కుంటారని వాళ్ళు దుష్ప్రచారం చేస్తుంటే 5 లక్షల కోట్ల అవినీతిని మీరు ప్రజల ముందర పెట్టలేకపోయారు. సో ఇది పూర్తిగా ఒకవేళ 99.99% ఫలితాలు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉంటాయి. ఒకవేళ తారుమారైతే స్వయంకృత అపరాధం. సో ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే 1000 ప్లస్ పాయింట్స్ ఏంటి? కూటమి వస్తే ప్లస్ పాయింట్స్ ఏమీ లేవు. ప్రజలు వాళ్ళని నమ్మలేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక దుష్ప్రచారం. అలాగే జనంలో బాగా తీసుకువెళ్ళగలిగారు ల్యాండ్ టైటిలింగ్. అలాగే పెద్ద చెప్పుకోవడానికి లేదు. ప్రజలు వాళ్ళని నమ్మాలంటే ఈ వాలంటరీ వ్యవస్థ అని వీళ్ళు చేసిన దుష్ప్రచారం. చంద్రబాబు నాయుడు గత 5 సంవత్సరాలుగా చేసింది ఏమీ లేదు. దుష్ప్రచారం. సార్ సూపర్ 6 అంటూ ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేశారు కదా, ఎవడో నమ్మలేదు. వాళ్ళ కాటి క్యాడర్ నమ్మరు. సో దాన్ని బట్టి అయితే టీడీపీ కూటమికి అసలు ఒక ఓటు కూడా పడే అవకాశం లేదు. మేనిఫెస్టో నమ్మితే నమ్మట్లేదనే కదా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. జనాలు ఏం చెప్పినా నమ్మట్లేదు. చంద్రబాబు నాయుడు 2004 తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మటం మానేశారు. 2004లో నమ్మలేదు. రాజశేఖర రెడ్డి వచ్చారు. 2009లో నమ్మలేదు. 2014లో కూడా చంద్రబాబు నాయుడు నమ్మలేదు. కాకపోతే పవన్ కళ్యాణ్ అనే ఒక అమాయకుడి మాస్క్ పెట్టుకొని వచ్చి మాత్రమే గెలిచాడు. లేకపోతే 2014లో కూడా చంద్రబాబు నాయుడు గెలిచే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు 2014లో గెలవడానికి మెయిన్ కారణం ఏంటంటే అనుభవం ఒకటి, పవన్ కళ్యాణ్ మద్దతు ఒకటి, బీజేపీ మద్దతు ఒకటి. ఈ 3 మళ్ళీ కలిసినాయి కాబట్టి అనుభవం లేదనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. 5 సంవత్సరాల అనుభవం వచ్చేసింది, అది పనిచేయదు. పవన్ కళ్యాణ్ అమాయకుడు. అప్పుడు నమ్మిన పవన్ కళ్యాణ్ ఓటు బ్యాంక్ దాదాపు 25% ఇప్పుడు మిగిలిపోయింది. 70% పవన్ కళ్యాణ్ నమ్మట్లేదు. అలాగే బీజేపీని కూడా ఎవరు నమ్మట్లేదు. ఆ రోజున ప్రత్యేక హోదా ఇస్తామని చేసి నమ్మించి నమ్మక ద్రోహం చేసిన బీజేపీ ఈరోజు ఎవరు నమ్మట్లేదు. సో 2014లో ఈ కూటమి నమ్మినందుకు ఈ రోజు నమ్మాలనడానికి కారణాలే లేవు అసలు. ఓకే, ఎనివే థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర్ గారు. మీ విలువైన సమయాన్ని మా ఛానల్ కేటాయించి ఎంతో చక్కటి విశ్లేషణ అందించారు. చూసారుగా, మొత్తానికి ఇదే పరిస్థితి. గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు మినహా ఎక్కడ కూడా కూటమికి అనుకూలంగా వచ్చే అవకాశాలు లేవు. ఖచ్చితంగా మెజార్టీ సీట్లు 120 నుంచి 140 స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయని చింతా రాజశేఖర్ గారు చెప్తున్నారు. కేవలం 45 స్థానాలకే, అయితే ఇంక 45 నుంచి 50 స్థానాలకే టీడీపీ కూటమి, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి పరిమితం కాబోతుందని, ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుపుని మనం ఖచ్చితంగా చూడబోతున్నామని, అలాగే ఓటు తారీఖున ఎగ్జిట్ పోల్స్ కూడా ఇవే సాక్షాత్కరిస్తాయని కూడా ఆయన ఘంటాపథంగా చెప్తున్నటువంటి పరిస్థితి. దిస్ ఇస్ రాధాకృష్ణ సైనింగ్ ఆఫ్.